ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఒక విస్తృతమైన చర్చ జరుగుతుంది. 78కి ముందర వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం, 69లో వచ్చినటువంటి ఉద్యమంలో కనుక తెలంగాణ విడిపోయి ఉంటే ఫిలిం ఇండస్ట్రీ అసలు ఇటు షిఫ్ట్ అయి ఉండేది కాదు అనేది ఒకటి. రెండోది, ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్లో ఇప్పుడు సెంట్రిక్గా డెవలప్ అయింది. తెలుగు వాళ్ళందరికీ ఇది ఒక కేంద్ర స్థానంగా ఉంది. ఈరోజు తెలంగాణ విడిపోవడం వలన కొత్త రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయని చెప్పాను ఒక ఇండస్ట్రీలో ఉన్నటువంటి పర్సన్గా. అలానే రాష్ట్రాల విభజన పైన ఇంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మీ అభిప్రాయం ఏంటి? ఇది ఇండస్ట్రీ సో ఫార్ నౌ అండి, ఆఫ్టర్ ది డివిజన్ మాకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి దర్ ఇస్ గుడ్ సపోర్ట్ అండి. ఎక్కడ అంటే డిసప్పాయింట్మెంట్ కానీ, అంటే న్యాయంగా వెళ్ళి అడిగితే న్యాయంగానే అన్నీ జరుగుతున్నాయి. సో అందుకని మేము వెళ్ళిపోయి అడ్వాంటేజ్ తీసుకోవడం అనేది కూడా తప్పు. అండ్ ఇప్పుడు వరకు హ్యాపీగా ఉన్నాం, ఎక్కడ ఎలాంటి సమస్యలు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవన్నమాట. సో మళ్ళీ ఇప్పుడు ఏదో ఇక్కడి నుంచి ఏదో ఇంకో చోటుకి షిఫ్ట్ అవ్వాలి చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. డివిజన్ జరిగినా కానీ హైదరాబాద్ సౌత్ ఇండియాకి ఫిల్మ్ హబ్గా మారే అవకాశం ఉందంటారు? నేను ఐ ఫీల్ అండి, యాజ్ ఆఫ్ నో మనకు ఉన్న స్టూడియోస్ లైక్ రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది, చాలా డెవలప్ చేశారనమాట అండి. ఐ ఫీల్ ఇంకా కొంచెం డెవలప్మెంట్స్ అంటే పద్మాలయ స్టూడియో, సినిమా సిటీ అంటున్నారు ఇప్పుడు సీఎం గారు దాన్ని కొంచెం హైటెక్గా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చేయబోయే స్టూడియో సీఎం గారు ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్కి కనుక ఒక్క ఫ్లోర్ అయినా రెడీ చేసి పెట్టేస్తే డెఫినెట్లీ హైదరాబాద్ విల్ బీ ద హబ్ ఆర్ ది క్యాపిటల్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా అండి. రాజకీయాల్లోకి డైరెక్ట్ యాక్షన్ సుమన్ గారు ఎప్పుడు ఇస్తారు? ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? చూడండి, నేను తెలుగు ప్రజలను ఎప్పుడు నేను మర్చిపోనండి. నేను ఈరోజు బాలీవుడ్లో నేను ఒక యాక్టర్ అయినంటే దానికి కారణం ఏంటంటే తమిళ్ పిక్చర్ శివాజీ, అక్షయ్ కుమార్ చూసి నన్ను రికమెండ్ చేశారు. అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర ఇచ్చింది తెలుగు ఫిలిం ఫీల్డే. రాష్ట్రపతి గారితో, శంకర్ దయాళ్ శర్మ గారితో రాష్ట్రపతి మూలం కూర్చొని నేను సినిమా చూశానంటే ఒక ఆర్టిస్ట్గా లైఫ్లో నేను పడిన కష్టాలన్నీ నేను మర్చిపోయానండి. పక్కనే కూర్చొని రాష్ట్రపతి భవన్ థియేటర్లో సిబిఐ చీఫ్ కార్తికేయన్, చీఫ్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ 5 మందితో సినిమా చూశానండి. సో భగవంతుడు నాకేంటంటే ఇంత నాకు ఒక లెవెల్ ఇచ్చారంటే నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టిల్ బిలీవ్ అండి. ఆఫ్టర్ ఆల్ ఒక ప్రిన్సిపల్ కొడుకు నేను, ఇంత లెవెల్ తీసుకొచ్చారు. అండ్ పాపులరైజ్ ఈరోజు నేను ఆయనంటే కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండి. సో ఫస్ట్ ఏంటంటే నా తెలుగు ఫిలిం డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, రైటర్స్, టెక్నీషియన్స్, నా ఫ్యాన్స్ వాళ్ళందరికీ నేను పాదాభివందనాలు చేస్తున్నాను. వాళ్ళు ఉండబట్టే నన్ను ఒక కొరియోగ్రఫీ, స్టంట్ కానీ, డాన్స్ కానీ అన్నీ నేను చేసి, నన్ను నా బాడీ లాంగ్వేజ్ స్టడీ చేసి ఎలాంటి మూమెంట్స్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి పాపం వాళ్ళు చెమటలు కారి రాత్రి పగులు వాళ్ళు వర్క్ చేసి నన్ను చేశారండి. సో తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే ఐ లవ్ దెమ్ అండి. ఎక్కడున్నా సరే వాళ్ళు బాగుండాలి నేను అనుకుంటున్నామండి. సో బాగా ఉండాలి అని చెప్తే నేను ఊరికే ఏదో స్టేట్మెంట్ చెప్పడం కాదు కదా. సో నేను ఏం చేయాలి? సో నాకు నా కెరియర్లో కనుక నేను ఒక మంచి ఉన్నత స్థాయికి ఎదిగితే డెఫినెట్గా ఏదో ఒకటి చేయాలని నేను అనుకుంటున్నాను. అది నేను ప్లానింగ్లోనే ఉంది. దట్ ఈస్ సపరేట్ అండి. పొలిటికల్గా కూడా నేను ఏంటంటే నాకు ఎట్లా సినిమా ఫీల్డ్లో ఛాన్స్ వచ్చి నన్ను ఒక ఇంత పెద్ద ఆర్టిస్ట్ నన్ను నా టైమో లేకపోతే నా తలరాత చేసిందో, అలాగే నాకేంటంటే నాకు పొలిటికల్గా నాకు రావాలని ఉందో లేకపోతే రాసి పెట్టి ఉంటో నేను డెఫినెట్గా వస్తాను. సినిమాల్లో ఇంత లాంగ్ కెరియర్, ఇంత డైమెన్షన్స్ అవసరాన్ని బట్టి, అంటే హీరో లేదంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, లీడ్ రోల్స్ నుంచి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా మీ ప్రయారిటీ ఎప్పటికప్పుడు అలా మార్చుకుంటూ వస్తున్నారు. అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది? అన్నమయ్య క్యారెక్టర్ మీకు రావడం, వెంకటేశ్వర స్వామి వేషం వేయడం, అసలు ఏంటి, ఎలా వచ్చింది ఆఫర్ మీకు? ఇట్స్ ఎ మిరకల్ అండి. నాకు రాఘవేంద్ర గారితో నేను వర్క్ చేయాలని చెప్పేసి మటుకు నాకు చిన్న ఒక మైనస్ అక్కడ. ఏంటి అంటే 2-3 సార్లు అనుకున్నాం, డేట్లు మిస్ అయింది, సబ్జెక్ట్ వచ్చింది, కుదరలేదు. సో రాఘవేంద్ర గారు వచ్చి ఆయన ఫ్యామిలీ, మా మిస్సెస్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ, నర్సరాజు గారు అందరూ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో ఒకరోజు రాఘవేంద్ర గారు ఇంటికి వస్తున్నారంట, మీతో ఏదో మాట్లాడాలని చెప్తే ఐ వాజ్ షాక్డ్. ఆయన ఏంటి రావడం, నేను వస్తాను చెప్పండి ఆఫీస్కి అంటే, లేదు ఆయన వస్తున్నారు, ఎవరో ప్రొడ్యూసర్ ఉన్నారంట, వస్తున్నారంటే నాకు అర్థం కాల. సో ఈవినింగ్ టైం వచ్చారు, దొరసామరాజు గారు ప్రొడ్యూసరు, రాఘవేంద్ర గారు, ఇంకా వేరే ఎవరో వచ్చారు. వస్తే ఇట్లా అన్నమయ్య సినిమా అన్నారు. అవును, అన్నమయ్య సినిమా తెలుసు నాకు, ఏం చెప్పండి అన్నాను. లేదు, దాంట్లో వెంకటేశ్వర స్వామి నువ్వే చేయాలన్నారు. ఐ సెడ్ వాట్ ఆర్ యూ టాకింగ్? వెంకటేశ్వర స్వామి ఏంటి, నేనేంటి అంటే, లేదు మేమంతా స్కెచ్ వేసాం, అన్నీ చూసాం, ఇమేజ్ పరంగా, ఏజ్ పరంగా అండ్ అన్ని విషయం చూస్తే నువ్వే సూట్ అవుతావు,
ప్లస్ దాంట్లో బాగా కష్టపడి, ఎందుకంటే నేను కష్టపడతానని చెప్పి అందరికీ తెలుసు కదా. సో 4 hours మేకప్ వేయాలి, అవన్నీ నువ్వే చేయగలుగుతావు, మెయిన్ సూట్ అవుతావు దానికి ఈ జనరేషన్ అన్నారు. నాకు కొంచెం టైం కావాలని చెప్పి ముందు టీ తాగని చెప్పేసి టీ ఇచ్చి అది ఇచ్చి నేను లోపల అనుకుంటున్నాను, ఏంటి ఇది ఇప్పుడు మనం ఏం చెప్పాలి, ఎస్ చెప్పాలా నో చెప్పాలా, అంత పెద్ద డైరెక్టర్. అసలు అట్లీస్ట్ ఎప్పుడైనా మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇటువంటి రోల్స్, మైథలాజికల్ రోల్స్ లేదంటే ఇటువంటి వాటికి నేను సూట్ అవుతాను, నాకు చెయ్యాలని ఆసక్తి ఉందని ఎప్పుడైనా నాకు చేయాలని నాకు కొన్ని రోల్స్ ఛత్రపతి శివాజీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ఇలాంటి క్యారెక్టర్స్ అని నాకు, కృష్ణదేవరాయ ఈ ఉంది, కానీ ఈ దేవుడు రోల్ మట్టుకు ఎప్పుడు నేను ఆశించలేదు. సరికి సరే వచ్చారు, మాట్లాడారు. తర్వాత రేపు నేను ఫోన్ చేస్తాను, మనుషులు పంపుతాదో అన్నారు. అరే ఓకే అని వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత నేను మా ఫ్యామిలీతో కూర్చొని అడిగాను, ఏంటి ఇది అది అంటే మా అత్తగారు చెప్పారు. ఏం చెప్పారంటే, రావేంద్ర గారు వచ్చారంటే ఆయన ఆలోచించి వచ్చి ఉంటారు, సో కాదనండి మీరు ఒప్పుకోండి అది అన్నారు. ఒప్పుకోవడం ఏంటి, రామారావు గారు అంత పెద్ద స్టాంప్ పెట్టారు, తర్వాత వేరే వాళ్ళు చేశారు, బట్ దే హ్యావ్ నాట్ సక్సీడెడ్. సో ఒకరిద్దరే చేశారు, అది చేసినా సక్సెస్ అవ్వాలా, చేశారు కానీ సక్సెస్ రాలా. సో నాకు వద్దండి ఆ రిస్క్ అది ఇది అని చెప్తే, సరే మీ ఇష్టం అని చెప్పారు. నేను బయట వెరండాలో వాకింగ్ చేసి నైట్ భోజనం చేస్తున్నప్పుడు మా మిస్సెస్, మా నరసరాజు గారు ఏమన్నారంటే, కొంచెం ఆలోచించండి, తప్పులేదు, ఎందుకంటే ఆయన అన్నీ ఆలోచించి ఆయన చేస్తారు, పైగా ఇది చాలా రేర్ ఇది. సో ఒక మంచి డైరెక్టర్, ఒక మంచి ప్రొడ్యూసర్ అండ్ టెక్నీషియన్స్ అందరూ బెస్ట్ టెక్నీషియన్స్ ఉంటారు, ఆలోచించండి సుమన్ అని చెప్తే, నాకు కొంచెం ఆయన చెప్పిన తర్వాత కొంచెం నాకు ఇదే నా వైఫ్ని అడిగాను. అంటే ఆవిడంది, తాతగారు ఏం చెప్పారు, మీరు ఆలోచించండి, ఇట్స్ అ గుడ్ ప్రపోజల్ కదా అని చెప్పి అందరూ నన్ను ఎంకరేజ్ చేశారు. నైట్ పడుకుంటే నాకు తెల్లారుజాము 3:30 అనుకుంటాను కళ వచ్చిందండి. తిరుపతి మెయిన్ పైన గర్భగుడి గోల్డెన్ కవరింగ్, అది ఆనంద నిలయం, సుప్రభాతం, వెంకటేశ్వర స్వామిది ఒక షాడో లాంటిది ఒక ఫిగర్ లాగా రావడం వచ్చి, దాంతో నేను లేచాను 4:15కి. లేచి ఏంటి కనెక్టివిటీ ఏంటి అని చెప్పి ఆలోచించి, తర్వాత మా సిద్ధాంత్ గారు ఉంటే ఆయన ఫోన్ చేసి, ఏమండి ఇట్లా వచ్చింది, డిస్కషన్ జరిగింది, నేను దాని గురించి ఆలోచించి పడుకున్నానండి, ఒకవేళ దానివల్ల వచ్చిందా ఏంటంటే, లేదండి మీరు ఆలోచించారో లేదో కానీ అది రావడం కనెక్టివిటీ కరెక్ట్, అది మీరు ఒప్పుకోండి అన్నారు. సో ఒప్పుకుందాం అని చెప్పి డిసిషన్ తీసుకున్నాను. కానీ డౌట్ ఏమొచ్చిందంటే, మీసం తీసేస్తే ఫేస్ ఎలా ఉంటుంది, మీసం చాలా సినిమాల్లో మీసం ఇలా తిప్పుకొని మీసం తీసేస్తే జనాలు ఒప్పుకుంటారు లేదా, ఇది ఒక డౌట్. పైగా అప్పట్లో మీ మీసకట్టుకి కొంత ఫాలోయింగ్ కూడా ఉండేది. అన్నీ ఏమని చేసాం, కొన్నిసార్లు ఇలా దింపుతాం, కొన్నిసార్లు ఇలా తిప్పుతాం అని, తీసేస్తే మా పరిస్థితి ఏంటి అని ఆలోచించి ఫైనల్గా వచ్చేసి, సరే ఏదో ఒకటి డిసిషన్ తీసుకుందాం, ఇంకా దేవుడి మీదనే భారం వేద్దాం, డూ ఆర్ డై అని చెప్పేసి, సినిమా ఆడితే హిట్, సినిమా ఆడకపోతే పట్టు అని చెప్పేసి ఒప్పుకున్నానండి. నిజంగా వెంకటేశ్వర స్వామి మీద ఆ భారం వేసి ఒప్పుకున్నాను. సో గెటప్ వచ్చింది, మీసం తీసాను. మీసం తీసిన తర్వాత ఒకరోజు ఫుల్గా ఇలా తిరుగుతున్నాను మొహం చూపించకుండా. తర్వాత మెల్లిమెల్లిగా అలవాటు అయిపోయి గెటప్ వేసానండి. గెటప్ వేసి కిరీటం తర్వాత అవన్నీ వేసి, నేను 6 feet మిర్రర్ ఉంది మా ఇంట్లో, చూడంగానే ఫస్ట్ నాకు రావడానికి 75% నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సరే సెట్కి వెళ్ళి మేకప్ వేసి నేను ఫస్ట్ ఎంటర్ అయ్యాను, ఓపెనింగ్ షాట్కి ఎంటర్ అయ్యాను. చంద్రబాబు నాయుడు గారు క్లాప్ ఇవ్వడానికి వచ్చారు. నేను ఎంటర్ అయ్యేటప్పుడు అప్పుడు దాకా సెట్లు మాట్లాడుతున్నారండి. నేను ఎంటర్ అయ్యి నడిచి వచ్చేటప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారండి, పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది. నేను వెళ్ళి స్టేజ్ మీద అక్కడ షాట్, నడిచి రావడం షాట్, నేను భానుప్రియ ఇంకో అమ్మాయి. సో రావడం అందరూ వచ్చేసి అద్భుతం ఉంది గెటప్, అంటే సిన్సియర్గా తెలుస్తుంది, నాకు సిన్సియరిటీ తెలుస్తుంది, చాలా బాగుందండి గెటప్ అని చెప్పి నన్ను ప్రైజ్ చేశారు. తర్వాత ఇంకా సీన్స్ చేసాం, మారువేషాలు చేసాం, ప్రతి మారువేషం బాగా సూట్ అయింది. సో ఫైనల్ క్లైమాక్స్ వచ్చాం. క్లైమాక్స్లో భక్తుడికి దేవుడికి ఉన్న ఇది వర్కౌట్ అయింది. సో సినిమా ఇంకా నెక్స్ట్ ఏంటి, సినిమా చూడాలి. సో ఫస్ట్ ప్రివ్యూ దేవి థియేటర్లో అందరూ ఉన్నారు. సో నేను కూడా వెళ్ళాను, సినిమా చూసాం. సినిమా చూసిన తర్వాత నాకే కొన్ని సీన్స్లో కంటిన్యూలు వచ్చింది. నేను చేసిన సీన్లోనే నాకు కంటిన్యూ, సినిమా చూసినట్టే లేదు, అది ఏదో వేరే డిఫరెంట్గా ఉంది ఒక ఫీలింగ్ అది. సినిమా అయిపోయింది. సినిమా అయిపోయిన తర్వాత నేను నడిచి వస్తే చాలామంది వచ్చి నా కాళ్ళ మీద పడ్డారండి, పెద్దవాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడ్డారు. సో ఐ వాజ్ రియలీ షాక్డ్ అండి, అస్టానిష్డ్ అయిపోయాను నేను. అంటే కాళ్ళ మీద పడి నేను లేపితే వాళ్ళు ఇలా అంటున్నారు, చేతులు ఎత్తి. నేను చెప్పేది క్లాస్ పీపుల్ అండి, లేడీస్. సో ఇంత ఏంటి ఇలా ఉంది ఇది అని చెప్పి, సరే ఇంకా రిజల్ట్ కోసం మేము వెయిట్ చేయాలని చెప్తే, యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫస్ట్ 4-5 డేస్కి రిజల్ట్ బాగలేదండి. అవును, వీక్గా ఉంది సినిమా, సినిమా ఎక్కలా.
తర్వాత 5th డే 6th డే నుంచి పిక్చర్ ఎక్కడో ఇదైపోయి అసలు విలేజెస్లో ఎడ్ల బండి మీద వచ్చి సినిమా చూడడం, మళ్ళీ పాతకాలం నాటి సినిమా కల్చర్ని చూపించారు. పాత అక్కడ బయట కటౌట్లు ఉంటే దానికి పాలు పోయడం, అది పోయడం, ఇంకా పూజలు చేయడం స్టార్ట్ అయిపోయి ఇట్ బికేమ్ ఎ వెరీ బిగ్ హిట్. అండ్ దాని తర్వాత యు నో హౌ ఇట్ హ్యాపెన్ అనమాట. బట్ దట్ వాజ్ రియలీ నాకు ఒక పెద్ద మిరేకల్. అండ్ నాకేంటంటే అప్పటి నుంచి యాక్చువల్లీ చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం. అండ్ వైబ్రేషన్స్ ఉన్నాయి నాకు ఆ స్వామికి, ఒక రకమైన వైబ్రేషన్స్ ఉంది, ఒక పవర్ ఉంది, ఒక శక్తి ఉంది. అంటే నేను ఏదో ప్రతి నెల తిరుపతికి వెళ్ళడం అలాంటివి ఏం కాదు, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వెళ్తాను. చాలా టైంలో నన్ను అలా లాక్కొని అలా తీసుకెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తుళు భాషకి తుళు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా కృష్ణదేవరాయలు తుళు వంశస్థుడు అని చెప్పని అటువంటి క్యారెక్టర్స్ ఇప్పుడు చారిత్రకమైనటువంటి కథనాలు, బాహుబలి, రుద్రమదేవి ఈ సీజన్ నడుస్తుంది కాబట్టి అలాంటి సినిమాలు ఏమన్నా చేయాలని మీ ఆలోచనలో మీకేమన్నా ఉన్నా? డెఫినెట్గా అండి. కృష్ణదేవరాయ గారు దో కన్నడిగా అంటే తులు డైనాసిటీ నుంచి వచ్చిన మనిషి అయినా మన ఆంధ్ర తెలుగు వాళ్ళ మీద ఆయనకి చాలా ప్రేమ, చాలా ఇష్టం. ఇందాక కూడా మీకు చెప్పాను, ద లాంగ్వేజ్ అనేది తెలుగు లాంగ్వేజ్ మీద యాక్చువల్లీ 29th తెలుగు భాష దినోత్సవం వస్తుంది. సో తెలుగు భాష మీద ఆయనకి చాలా ఇష్టం ఆయనకి. సో అందుకే మీరు చూసారంటే చాలా టెంపుల్స్ మన ఆంధ్రాలో చూసారంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, డెవలప్మెంట్కి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో కనెక్షన్ కర్ణాటకకి ఆంధ్ర తెలుగు వాళ్ళకి కనెక్షన్ అనమాట. సో కృష్ణదేవరాయ ఆయన క్యారెక్టర్ అంటే ఆయన బయోగ్రఫీ కానీ అలాంటిది. అండ్ ముఖ్యంగా మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రకేసరి మన ప్రకాశం పంతులు గారు ఉన్నారు, ఆయన గురించి. అంటే ఇవన్నీ కమర్షియల్ సినిమాలు కాదండి, దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బి ఓన్లీ సమ్ డాక్యుమెంటరీ టైప్ ఆఫ్ ఫిల్మ్స్. సో దీన్ని కమర్షియలైజ్ చేసి ఎవరైనా తీసుకొచ్చినా, లేదు ఒక డాక్యుమెంటరీ ఫామ్లో ఏంటంటే మన యూత్కి ఎందుకు వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏం చేశారని చాలామందికి తెలియదు, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఎవరికి తెలియదు. సో ఆ విధంగా ఏంటంటే కొన్ని సినిమాలు, కొన్ని క్యారెక్టర్స్ చేయడం, సో వాళ్ళ ఇంపార్టెన్స్ మన ప్రజలు అంటే యూత్కి తెలియాల్సింది. ఇప్పుడు వస్తున్నటువంటి బాహుబలి, రుద్రమదేవి లాంటి కథల స్ఫూర్తితో రుద్రమదేవి జరిగిన విషయం అండి. రుద్రమదేవి జరిగిన స్టోరీ గురించి ఆయన తీశారు. ప్లస్ బాహుబలి ఈజ్ నాట్ దట్, బాహుబలి ఈజ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్, లాంగ్వేజ్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ క్రియేటెడ్. సో ఏదైనా సరే ఇలాంటి క్యారెక్టర్స్ వస్తే, నాకు ఎవరైనా అవకాశం ఇస్తే, అంటే నా ద్వారా ఒక మంచి క్యారెక్టర్ ని మనం టోటల్గా మ్యాగ్నిఫై చేయగలుగుతున్నామంటే డెఫినెట్గా నేను ఐ విల్ వర్క్ ఫర్ ఇట్. రైట్. ఫైనల్గా రుద్రమదేవిలో సుమన్ గారు ఎలా కనిపించబోతున్నారు? నేను యాజ్ ఇట్ ఈస్ దాంట్లో ఫస్ట్ టైం ఒక నెగటివ్ క్యారెక్టర్ నేను చేస్తున్నాను, అవుట్ అండ్ అవుట్ నెగటివ్ క్యారెక్టర్. జరిగిన కథ, జరిగిన స్టోరీనే తీస్తున్నారు. సో దాంట్లో ఏంటంటే మ్యాక్సిమం నేను చెప్పాలంటే ఒక ఆర్టిస్ట్గా ఒక నెగటివ్ రోల్లో నెగటివ్ షేడ్స్ మీద రీజన్ కోసం తను ఏంటంటే ఒక రీజన్ కోసం తను ఏంటంటే ఆ నెగటివ్ డిసిషన్స్ తీసుకుంటాడు. అంటే తనకు మోసం జరిగింది, రుద్రమదేవి అన్నది ఒక ఆడది అనేది తర్వాత తెలుస్తుంది, వాళ్ళు దాచిపెడతారు, వాళ్ళు మధ్యలో తెలుస్తుంది. సో దాని మీద ఏంటంటే మాకు మోసం జరిగింది, మా రాజ్యాన్ని వాళ్ళు ఏంటంటే మాకు ఇవ్వకుండా తీసుకెళ్ళిపోతారని చెప్పేసి రివర్స్ అవుతాడు అనమాట. సో తీయడం అంటే షూటింగ్ పార్ట్ అండ్ ఆల్ హెస్ కమ్ అవుట్ వెరీ వెల్ అండి. థ్యాంక్ యూ సుమన్ గారు, మీ అభిప్రాయాలని మాతో పంచుకున్నందుకు. ఇలాగే ఇంకా అనేక సినిమాలు నటించాలి, మీరు చెప్పినటువంటి ఆదర్శాలని అమలు చేసే ఒక రాజకీయవేత్తగా మీరు ఎదగాలని కూడా మేము ఆకాంక్షిస్తున్నాం. ఇది సుమన్ గారితో ప్రస్థానం. ఆయన జీవిత ప్రస్థానాన్ని ఆశాంతం కూడా మనం పరిశీలిస్తే 2 విషయాలు అర్థమవుతాయి. కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి, ఎటువంటి సంఘటనలకి కూడా చెల్లించకుండా ముందుకు సాగేటువంటి వ్యక్తి జీవితంలో ఎలాంటి విజయాన్నైనా సాధిస్తాడని చెప్పని మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. మరిన్ని వార్తల విశేషాల కోసం కీప్ వాచింగ్ HM TV.